ఏపీకి మొంతా తుపాను ముప్పు కాకినాడ వైపు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి సాయంత్రం తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు 3 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ఏపీకి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అన్నది ఏ విధంగా ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు? ఎక్కువగా ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు? గడిచిన 6 గంటల్లో దాదాపుగా 8 కిలోమీటర్ల వేగంతో ఈ మొంతా తుఫాన్ అనేది దూసుకు వస్తూ ఉంది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా వస్తూ ఉంది కాబట్టి ఇది విశాఖపట్నానికి 880 కిలోమీటర్లు, అలాగే కాకినాడకు సైతం కూడా 880 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరికొద్ది గంటల్లోనే తీవ్ర వాయుగుండంగాను సాయంత్రానికి తుఫానుగాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇది తుఫానుగా మారిన 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని, ఇది మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాల మధ్య ఇటు కాకినాడకు అత్యంత సమీపంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ఇది తీరాన్ని దాటే సమయంలో గంటకు దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అలాగే అత్యధికంగా భారీ వర్షాలు సైతం కూడా ఈ కోనసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఎక్కువగా ఈ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అందుకే అధికారులు సైతం కూడా అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఇది తీరం దాటే సమయంలో సముద్రం సైతం కూడా అల్లకొల్లోలంగా ఉండే అవకాశం ఉంది. ఆయా సమయాల్లో ఏదైతే 27, 28వ తేదీలో సాయంత్రానికి, ఇది 28వ తేదీ సాయంత్రానికి ఇది తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఆ 27 నుంచి 28 వరకు దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో సముద్రం సైతం కూడా చాలా రఫ్ గా ఉంటుంది. అలలు సైతం కూడా ఉధృతంగా ఎగసిపడతాయి. కాబట్టి ఆ కోస్తా తీరాల ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ బీచ్ల్లో సైతం కూడా సందర్శకులను నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ విద్యుత్ స్తంభాలు అయితే విరిగిపడిపోవడం, లేకపోతే గాలికి చెట్లు విరిగిపడిపోవడం, శిథిలావస్థ భవనాలు కూలే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు అనేవి జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు ఈ కోస్తా తీరాన్ని ఉన్నటువంటి అన్ని కోస్టల్ కు సంబంధించిన జిల్లా కలెక్టర్లకు సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సిద్దం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంసిద్దంగా ఉండాలని చెప్పడం జరిగింది. 30వ తేదీ వరకు కూడా అధికారులందరికీ కూడా సెలవులను సైతం కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ 28వ తేదీ సాయంత్రానికి ఇది తీరం దాటుతుందని అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉన్నారు. జార్జ్, ఇది కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారో, ముందస్తు భాగంగా చర్యలు ఏ విధంగా చేపట్టారు? ఇది కాకినాడ వద్ద తీరం దాడుతుందని ప్రస్తుతానికి అంచనా అయితే వేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సార్లు తుఫాన్లు డైరెక్షన్లు సైతం కూడా మార్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రస్తుతానికి ఇది 880 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇంకా తీరానికి అత్యంత సమీపంగా రావాల్సి ఉంటుంది. సమీపంగా వచ్చిన తర్వాత అది ఎక్కడ తీరం దాడుతుందనేది ఎగ్జాక్ట్ లొకేషన్ సైతం కూడా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే కాకినాడ వద్ద తీరం దాడుతుందని చెప్పినప్పటికీ కూడా తీర ప్రాంత ప్రజలందరినీ సైతం కూడా అలర్ట్ చేశారు. అవసరమైతే ఏదైతే ఇక్కడ కాకినాడ తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ తీరం దాడుతుందని చెప్తూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఏదైతే తుఫాన్ షెల్టర్లను సైతం కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అవసరమైతే ఎక్కడెక్కడైతే దీని ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతాల ప్రజలను సైతం కూడా అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలైతేనేవి కానీ, ఇటు తీర ప్రాంతాలైతేనేవి కానీ ఈ ప్రాంత ప్రజలను సైతం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అలాగే తుఫాన్ షెల్టర్లకు తరలించడం కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వాళ్ళకి అవసరమైన నీరు, అలాగే మెడికల్ కు సంబంధించిన
కిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఈ తుఫాను వస్తూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ శాఖ సైతం కూడా అప్రమత్తమైంది. 11 డివిజన్లకు సంబంధించిన అధికారులు సైతం కూడా ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలకు సైతం కూడా విద్యుత్ స్తంభాలు సామాగ్రి అంతా కూడా తీసుకువెళ్లాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం మీద దీని ప్రభావం ఏపీకి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ జార్జ్.